అమ్మేమమ్మా ఈ అమ్మ నాకు నచ్చలకు కలుపు తీస్తుంది. ఈ అమ్మకి లేసా చూడ మరి అమ్మ ఆ పని చేసినా కానీ రనేకుంది. వాయబ్బా నీ పెళ్ళమేబ్బా చిన్న పెద్ద లేకున్నట్లు అత్తకి ఎదురుస్తుంది. ఓయే మీ అమ్మని చంపేస్తావు నేను పుట్టింటికి పోవాలా? కాదు బట్టి నువ్వు నిన్న మొన్న వచ్చి మా అమ్మ చంపేమంటావు బట్టి నువ్వు నీ అమ్మ లంజనావట్ నా కొడలు చంపేసి కత్తండ్రి. నడుములు ఇరిగిపోతే ఎవరు చూపించేది? ఈ లంగనవాట అంతరంగా నడుము నిరిగిపోతే ఎవరు చూపించేది? నా ఇతనే అంతనే కొట్టడతాం ఏమైనా చేసుకుంటాం నీకేం మధ్యలో. ఫైనల్ గా మీరు వేసేసాడు, బాగా వేసేసాడు. ఏం వదినా మన పత్తి కొడుతున్నారు రాకపోతే లేదు వదినే వద్దామనుకుంటే గాని మీ అన్న లేడా నా వట్టలు రాత్రి అంతా తాగి సాగుతున్నాడు. వదినే పోతావా అని. అవును వదినే నా కళ్ళలో పిల్లోడు చూసామని పిలవన్న సాడు నల్ల బొగ్గినాడు. అయినా కిర్రకుంటే ఏమైతుందిలే అమ్మా, ఆస్తి బాగుంటది గాని. వానికి ఆస్తి లేదు నా వంకాయ లేదు వదినే. గుర్రాలు కొట్టుకునేవాడు వాడు వేసేసాడు, బాగా బేబీ ఫోన్ నాకు చాలా ఇష్టం బేబీ. అయితే ఏం చేయాలి చెప్పు బేబీ. మనిద్దరం పెళ్లి చేసుకుందాం బేబీ. ఏంది నువ్వు పెళ్లి గిల్లి అంటున్నావు? ఓన్లీ ప్రేమించుకునేంత వరకే. అయితే నీ కాడ ఏందని పెళ్లి చేసుకోవాలి నేను? మా ఓనికి ఏం తక్కువ? మా ఓనికి సింహానికి దగ్గర పోలికలు ఉన్నాయి. సింహ అలాంటి పోలిక అంటే సింహ అలాంటి పోలిక. ఇటు ఓ పోలిక చూపి. ఒకటి కాదు 10 చెప్తా విను. సింహము పొద్దున్న లేచినాక పళ్ళు దిక్కోదు, మావాడు కూడా పళ్ళు దిక్కోడు. సింహము దొడ్డి పోయినాక కడుక్కోదు, మావాడు కూడా కడుక్కోడు. సింహము లోపల షెడ్డి వేసుకోదు, మావాడు కూడా షెడ్డి వేసుకోడు. అంటే అది అంతే కదా మచ్చా? వేసేసాడు, బాగా వేసేసాడు.